Hello everyone, welcome back to my channel Law Pharmacy. So if you're watching this channel for the first time, so make sure to subscribe and comment, and also if you want any further topics, so please make sure to subscribe and comment. And this video is completely about thyroid hormones, okay? And later on the further video I will post so what are the tests which are done to identify the thyroid deficiency and the thyroid inhibitors. Okay, so now the thyroid hormones and the complete basic information about thyroid hormone. Okay, so before going into this I want to ask you a question. So if you know, please comment which was the first hormone to be synthesized in the laboratory. So repeating the question, which was the first hormone to be synthesized in the laboratory? Okay, so now the topic is thyroid glands. So now I want to tell you this topic in Telugu. So how many hormones do thyroid gland secretes? సో జనరల్గా అసలు ఫస్ట్ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అండ్ అది ఏ షేప్లో ఉంటుంది అండ్ దాని యాక్టివిటీ ఏంటి? ఓకే, సో ఫస్ట్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు దీన్ని తెలుసుకుందాం. సో థైరాయిడ్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అంటే నెక్కి ఫ్రంట్లో బిలో కింద మనకి బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. దాన్నే థైరాయిడ్ గ్లాండ్ అంటాం, రిమెంబర్. అండ్ దాని యొక్క యాక్టివిటీ చేయాలంటే ఏమేమి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి? సో ఫస్ట్ మనకి హౌ మెనీ థైరాయిడ్ హార్మోన్స్ డూ థైరాయిడ్ గ్లాండ్ సెక్రేట్? సో జనరల్లీ బేసిక్గా 3 థైరాయిడ్ హార్మోన్స్ని సెక్రేట్ చేస్తాయి. ఒకటి థైరాక్సిన్, రిమెంబర్ థైరాక్సిన్, దాన్ని T4 అంటాం. ట్రైఅయోడోథైరోనైన్ అంటే దాన్ని T3 అంటాం. అండ్ calcitonin, దాన్ని థర్డ్ హార్మోన్ అంటాం. ఓకే, generally any features like chemically and biologically similar in these hormones? అంటే కెమికల్గా బయోలాజికల్గా ఈ 3 హార్మోన్స్లో ఏవైనా సిమిలర్గా ఉంటాయా అని అడుగుతున్నారు. ఎస్, ద అబౌట్ 2 ఆర్ సిమిలర్ ఇన్ బయోలాజికల్లీ. దీస్ 2 ఆర్ హ్యావింగ్ ద సిమిలర్ బయోలాజికల్ యాక్టివిటీ అండ్ టర్మ్ థైరాయిడ్ హార్మోన్స్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దీస్ ఓన్లీ. జనరల్గా T4కి T3ని షార్ట్ ఫామ్స్ వచ్చేసి T4 T3 అంటాం, బట్ ఫుల్గా వచ్చేసి థైరాక్సిన్ అండ్ 3 ఉన్నాయి కాబట్టి ట్రైఅయోడోథైరోనిన్ అంటాం. సో ఎందుకు ఇట్లా అయోడిన్ అంటున్నామంటే రిమెంబర్ మనకి అయోడిన్ సప్లై చేసేవి ఈ హార్మోన్స్ మాత్రమే. ఓకే, సో అందుకే అయోడిన్ అంటున్నాం. సో అక్కడ మీకు I3 కనిపించలేదని చెప్పి అది అయోడిన్ ట్రైఅయోడిన్ ఎలా అంటున్నారు అనుకోకండి. సో దీని యొక్క యాక్టివిటీ టు సప్లై ద అయోడిన్ టు ద బాడీ సెల్స్, ఓకే, టు ద బాడీ టిష్యూస్. ఓకే, సో అందుకని వీటిని ట్రైఅయోడోథైరోనిన్ అన్నాం. అంటే 3 అయోడిన్స్ ఉంటే దాన్ని ట్రైఅయోడోథైరోనిన్ అన్నాం. 4 ఉంటే దాన్ని థైరాక్సిన్ అంటున్నాం. ఓకే, లేదంటే దాన్నే 3,5,3-5 టెట్రా అయోడోథైరోనిన్ అంటాం. ఓకే, అండ్ ఇప్పుడు ఓన్లీ T4 అండ్ T3 మాత్రమే బయోలాజికల్ యాక్టివిటీ కావచ్చు, కెమికల్గా యాక్టివిటీ కావచ్చు సిమిలర్గా ఉంటాయి. బట్ calcitonin ఈజ్ నాట్ సిమిలర్. మరి calcitonin అనేది ఎవరితో సిమిలర్ అంటే అది కొంచెం పారాథైరాయిడ్ హార్మోన్ కింద ఉంటుంది. సో అది ఎక్కడ ఉంటుందంటే థైరాయిడ్కి ఎడ్జెస్లో చూస్తే కనుక మీకు 4 ఉంటాయి కదా, సో వాటిని పారాథైరాయిడ్ అంటాం. ఓకే, అండ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే ప్రొడ్యూస్ ఫ్రమ్ ద థైరాయిడ్ ఫాలికల్స్. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ ఫాలికల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, calcitonin అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఇంటర్ఫాలిక్యులర్ సీ సెల్స్. ఇట్ ఈస్ ఎంటైర్లీ కెమికల్లీ అండ్ బయోలాజికల్లీ డిఫరెంట్. సో calcitonin అనేది ఇంటర్ఫాలిక్యులర్ సీ సెల్స్ అంటే ఇంటర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక సెల్కి ఇంకో సెల్కి మధ్యలో ఉన్న స్పేస్ని ఇంటర్ అంటాం. ఒక సెల్లోనే గనక స్పేస్ ఉంటే దాన్ని ఇంట్రా అంటాం. సో ఇంటర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ బిట్వీన్, ఇంట్రా ఈజ్ నథింగ్ బట్ ఇన్ టు ద. ఓకే, అండ్ అవి ఇంట్రాఫాలిక్యులర్ సీ సెల్స్ నుంచి సెక్రెట్ అవుతాయి. అండ్ కెమికల్లీ బయోలాజికల్కి calcitonin అనేది అసలు T4 T3తో రిలేటెడ్గా ఉండదు. ఓకే, కాల్షియం సప్లై ఎలా జరుగుతుందంటే బై ద calcitonin. ఓకే, ఇన్ 19th century దెర్ ఈజ్ అండ్ డిస్కవరీ ఆఫ్ ద థైరాయిడ్ హార్మోన్. హియర్ ఈజ్ దట్. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడుంది? సో ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ చూసాము, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేయండి. ఓకే, in 19th century there is a discovery of the thyroid hormone in laboratory in 1926. ఎప్పుడు అంటే 19th centuryలోనే దీని డిస్కవరీ అనేది జరిగింది.
యాక్చువల్లీ ఇది మన బాడీలో ఉంటుంది. బట్ కొన్ని కండిషన్స్లో కొంతమందికి థైరాయిడ్ డెఫిషియన్సీ ఉంటుంది. సో వాళ్ళని ట్రీట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ హార్మోన్స్ని డిస్కవరీ చేయాలి. సో ఈ హార్మోన్స్ ఎప్పుడు డిస్కవరీ అయ్యాయి అంటే 1926లో. T4, but unfortunately it is not as much as biologically potent. So next there is a discovery of the T3 hormone, biologically potent, in 1952. T4 అనేది పొటెంట్ కాదు అంటే అంత యాక్టివ్ కాదు, యాక్టివిటీ చూపించదు. బట్ T3 అనేది బయాలజికలీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇది 1952లో డిస్కవరీ చేస్తారు. అంటే 1926కి 1952కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే T4 ఎందుకు పొటెంట్ కాదంటే T4 సెక్రెట్ అయినా సరే ఆ T4 అనేది డీఅయోడినైజేషన్ జరిగి T3 కింద కన్వర్ట్ అవ్వాలి. యాక్చువల్లీ అయోడినైజేషన్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ అయోడిన్. డీఅయోనైజేషన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ అన్ అయోడిన్. T4 అనేది T3 కింద కన్వర్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఒక అయోడిన్ అనేది లాస్ అవ్వాలి. సో ఎప్పుడైతే అలా లాస్ అయిందో T3 అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. జనరల్గా ఇంకో పాయింట్ ఏంటంటే T4 అనేది బాడీలో ఎటువంటి యాక్టివిటీ చూపించదు, అంటే టిష్యూకి ఎటువంటి యాక్టివిటీ చూపించదు T4. ఎప్పుడైతే T4 అనేది డీఅయోనైజేషన్ జరుగుతుందో అంటే T3 కింద కన్వర్ట్ అవుతుందో అప్పుడే అది మన బాడీలో యాక్టివిటీ చూపిస్తుంది. అంటే ఇట్ షోస్ సమ్ ఎఫెక్ట్ ఆన్ ద టిష్యూస్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, అందుకే దాన్ని డీఅయోడినైజేషన్ అన్నాం. ఓకే, అండ్ ద T4 and T3 are iodine containing thyronin derivatives. T4 and T3 అనేవి iodine containing thyronin derivatives గుర్తుపెట్టుకోండి, which is an condensation product of the two molecules of amino acid tyrosine. కండెన్సేషన్ జరిగినప్పుడు అంటే కలిసినప్పుడు ఎవరితో? టూ మాలిక్యూల్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్, దట్ ఈస్ టైరోసిన్. టైరోసిన్ అనే ఒక ఎమినో యాసిడ్. ఓకే, దట్ ఈస్ ఆల్సో టూ మాలిక్యూల్స్ ఆఫ్ టైరోసిన్. కెమికల్లీ T4ని ఏమని పిలుస్తామంటే 3-5-3-5' టెట్రా అయోడైడ్ థైరోనిన్ అని పిలుస్తాం. వెరాస్ కెమికల్లీ T3ని వచ్చేసి మనకు ఆల్రెడీ చెప్పాం ఒక అయోడిన్ తక్కువ ఉంటుంది అని. సో మనకి ఆర్డర్ అనేది ఉంటుంది 3:5:3 అండ్ ట్రై అయోడైడ్ థైరోనిన్. ఓకే, the thyroid hormone are synthesized and stored in the thyroid follicles as thyroglobulin molecules. Remember, థైరాయిడ్ హార్మోన్స్ అనేవి సింథసైజ్ అవుతాయి, స్టోర్ అవుతాయి. ఇందులో థైరాయిడ్ ఫాలికల్స్లో ఎలాగంటే థైరోగ్లోబులిన్ మాలిక్యూల్స్ కింద. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్లోబులిన్ అన్నారంటే అది ప్రోటీన్. ఓకే, దిర్ ఇస్ అండ్ గ్లైకోప్రోటీన్ సింథసైజ్డ్ బై ద థైరాయిడ్ సెల్స్. సో ఒక ప్రోటీన్ ఉంటుంది, ఆ ప్రోటీన్ ఏంటంటే గ్లైకోప్రోటీన్. అది ఎవరిని సింథసైజ్ అవుతుంది అంటే థైరాయిడ్ సెల్స్ని సింథసైజ్ అవుతుంది. దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత? విత్ 660 kDa, కంటైన్స్ 10% షుగర్. అందులో 10% షుగర్ ఉంటుంది. ఓకే, ప్రాసెస్ హౌ అయోడిన్ ఈజ్ అప్టైన్ ఇన్ టు అవర్ బాడీ. ఇప్పుడు వేరే టాపిక్ అనమాట. అంటే ప్రాసెస్ హౌ అయోడిన్ ఈజ్ అప్టైన్ ఇన్ టు అవర్ బాడీ. అసలు అయోడిన్ మన బాడీలో ఎలా వస్తుంది? రిమెంబర్ 2 times. ఇక్కడ 2 టాపిక్స్ గుర్తుపెట్టుకోవాలి డౌట్ ఉన్న వాళ్ళ కోసం. డౌట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. జనరల్గా మన బాడీలో అసలు ఏ యాక్షన్ జరగాలన్నా సరే, ఒకటి మనం ఫుడ్ నుంచి తీసుకునే యాక్టివిటీ నుంచి అయోడిన్ సింథసిస్ జరగాలి. మనం ఫుడ్ నుంచి తీసుకుంటున్నా కూడా మనకు అయోడిన్ యాక్టివిటీ అని సరిపోలేనప్పుడు రిమెంబర్ మనం మెడిసిన్కి వెళ్తాం. సో ఈ 2 యాక్టివిటీస్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో the iodine content in body throughout the food and water is 30 to 50 mg. సో 30 నుంచి 50 mg ఉంటుంది. ఓకే, త్రూ ఫుడ్ అండ్ వాటర్ రెండు కలిపి. ద కాన్సన్ట్రేషన్ ఇన్ అవర్ బ్లడ్ ఈజ్ 0.2 to 0.3 మైక్రోగ్రామ్ పర్ DL. అంటే ఒక డెసిలీటర్కి 0.2 to 0.3 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. ఓకే, బ్లడ్లో. థైరాయిడ్ సెల్స్ హ్యావ్ అన్ NIS. సో NIS అంటే సోడియం అయోడిన్ సింపోర్టర్. ఇవి ఎందుకంటే టు ట్రాప్ ద అయోడిన్ మాలిక్యూల్స్ని ట్రాప్ చేయాలి. సో జనరల్గా ఈ NIS ఏం చేస్తాయంటే మనం ఆల్రెడీ చూసాం, అయోడిన్ని ట్రాప్ చేస్తాయి. సో ఈ అయోడిన్ ట్రాప్ చేయమని వీటికి ఎవరు చెప్తారంటే TSH చెప్తుంది. దీస్ NIS ఈ స్టిమ్యులేటెడ్ బై ద TSH. ఎవరి వల్ల? TSH వల్ల. TSH అంటే ఏంటి? థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, ద అయోడిన్ మెకానిజం ఈజ్ నాట్ కంప్లీట్లీ టు థైరాయిడ్ గ్లాండ్ బట్ ఆల్సో సో ఎక్స్టెండ్ లైక్ ద. అంటే థైరాయిడ్ యాక్టివిటీ అనేది అంటే అయోడిన్ సింథసిస్ అనేది
ఓన్లీ మనకి థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించిందే కాదు, మిగతా ఆర్గాన్స్ కూడా దాని యొక్క యాక్టివిటీ అనేది ఉంది. సో ఆర్గాన్స్ ఏంటి? స్కిన్, సెలైవరీ గ్లాండ్, గ్లాస్ట్రిక్ మ్యూకోసా, ఇంటెస్టైన్, మామరీ గ్లాండ్, ప్లాసెంటా, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనం థైరాక్సిన్ అనే చెప్తున్నామంటే, రిమెంబర్ థైరాక్సిన్ రిలీజ్ థైరాయిడ్ గ్లాండ్ అని ఎందుకు చెప్తామంటే, రిలీజ్ అయినంత మాత్రాన సరిపోదు, దాని యాక్టివిటీ చూపించాలి. ఎస్ ఆర్ నో? సో ఆ యాక్టివిటీని చూపించగలిగేది ఒక TSH మాత్రమే. సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఓన్లీ డెడికేటెడ్ టు ది థైరాయిడ్ గ్లాండ్. సో అందుకే మనం ఎవరైనా అయోడిన్ అనగానే థైరాయిడ్ గ్లాండ్ అనే అంటాం. ఓకే, ద MIT అండ్ DIT. సో అసలు ఈ T3 అండ్ T4 అనేది ఎలా ఫామ్ అవుతాయి అంటే, T3 అనే T4 అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ద MIT అండ్ DIT అనే 2 ఉంటాయి మన బాడీలో. ఓకే, దట్ ఈస్ మోనో అయోడోటైరోసిన్ అండ్ డై అయోడోటైరోసిన్. అంటే మోనో అయోడోటైరోసిన్ అంటే ఒక అయోడిన్ ఉంటుంది, డై అయోడోటైరోసిన్ అంటే 2 అయోడిన్లు ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉండాలి, T3 T4 ఎలా ఫామ్ అవుతుంది. 2 DITలు కలిస్తే ఒక T4 అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు? ఒక DITలో 2 ఉన్నప్పుడు ఇంకో DITలో 2 ఉంటాయి. సో 2 + 2 4 అంటే T4 అనేది ఫామ్ అయింది. అండ్ T3 ఎలా ఫామ్ అవుతుంది? ఒక MIT అండ్ ఒక DIT 2 కలిస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? T3 అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో అవే పాయింట్స్లో ఇచ్చాం. దీస్ టైరోసిన్ రెసిడ్యూస్ కంబైన్ టు ఫామ్ ది T3 అండ్ T4. The T4 2 DIT tyrosines, T3 1 TMD and 1 DIT tyrosine attached to the tyroglobulin chains. సో ఇవన్నీ కంబైన్ అంటాం, కంబైనింగ్ అవుతేనే కదా T4 అంటున్నాం. మరి ఇవన్నీ కంబైన్ అవి దేనికి అటాచ్ అవ్వాలి? టైరోసిన్ గ్లోబులిన్ చైన్స్కి అటాచ్ అవ్వాలి. ఓకే, అండ్ స్టోరేజ్ అండ్ రిలీజ్. సో ఇవి ఎలా స్టోరేజ్ అవుతాయి, ఎలా రిలీజ్ అవుతాయి? ఓకే, ఏంటవి? T3 అండ్ T4. Thyroglobulin containing iodinated tyrosyl and tyronyl residues is transported to the interior follicles. Interior follicles ki transfer avutayi. First remember, the remaining is taken back into the cells by the endocytosis. Ivi interior follicles loki vastayo, రిమైనింగ్ ఈజ్ టేకెన్ బ్యాక్ ఇన్ టు ద సెల్స్. రిమైనింగ్ అనేది సెల్స్ తీసుకుంటుంది. సో తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎండోసైటోసిస్ జరుగుతుంది. అండ్ గెట్ రిలీజెస్ యాజ్ రిలీజ్ అయినా అవుతుంది, లేదంటే బ్రేక్ డౌన్. ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది? లైసోజోమల్ ప్రోటియోసిస్. ఎందుకంటే లైసోజోమల్ ఈజ్ నథింగ్ బట్ ద సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్, కాబట్టి ఇవి బ్రేక్ డౌన్ అవుతాయి. సో బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏమవుతాయి? ఆల్రెడీ అందులో థైరోగ్లోబులిన్ చైన్స్కి T4 అండ్ T3 ఉన్నాయి కాబట్టి దెర్ ఈజ్ ఎ రిలీజ్ ఆఫ్ T4 అండ్ T3 ఇంటూ ద సర్క్యులేషన్. సో బ్లడ్లోకి T4 అండ్ T3 అనేది సర్క్యులేట్ అవుతాయి. సో MIT అండ్ DIT ఆర్ డియోనైజ్డ్ అండ్ అయోడిన్ ఈజ్ యూటిలైజ్డ్. సో ఇవన్నీ ఏమవుతాయి? డిఅయోనైజ్డ్ అవుతాయి. సో డిఅయోనైజ్డ్ అవడం వల్ల ఏమవుతుంది? అయోడిన్ అనేది బాడీని యూజ్ చేసుకుంటుంది. ఓకే, the uptake of proteolytes and colloids are stimulated by TSH. సో ఈ ప్రోటియోలైట్స్ అండ్ కొలాయిడ్స్ అనేవి ఎవరు స్టిమ్యులేట్ చేస్తారు? బై ది TSH. ద నార్మల్ హ్యూమన్ థైరాయిడ్ హార్మోన్ T4 ఈజ్ 90%. రిమెంబర్, T4 అనేది మన బాడీలో 90 to 95% ఉంటుంది. వెరాస్ T3 వచ్చేసి 10 to 30% mg/day. అంటే T4 T3 అని మన బాడీలో ఇంత mg అనేది రిలీజ్ అవుతుంది ఒక రోజుకి. ఒకవేళ ఇవి రిలీజ్ అవ్వకపోతేనే వాళ్ళకి హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం. ద T3 అండ్ T4 ఆర్ ఈక్వల్ క్వాలిటేటివ్లీ సిమిలర్ యాజ్ షో ద హైపర్ అండ్ హైపోథైరాయిడిజం. ఇట్ షోస్ ద ఎఫెక్ట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ సెల్. ఒకవేళ T3 T4 అనేది కనుక సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే హైపర్ అండ్ హైపోథైరాయిడిజం అనేది వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఇవి ఎలా యూజ్ అవుతాయంటే, T4 అండ్ T3 ఆర్ వెరీ ఎసెన్షియల్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఎలాగంటే ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎందుకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే, అసలు థైరాయిడ్ హార్మోన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, ఒకటి మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి, ఎనర్జీని సప్లై చేయడానికి, ఒక పర్సన్ గ్రోత్ అవ్వడానికి యాజ్ వెల్ యాజ్ డెవలప్ అవ్వడానికి T3 అండ్ T4. ఎందుకంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ద ప్రోటీన్స్, దట్స్ వై థైరోగ్లోబులిన్స్ అని అన్నాం. ఓకే, నెక్స్ట్ T4 ఈజ్ లార్జ్. యాక్చువల్లీ గుర్తుపెట్టుకోండి, T4 అనేది ఎక్కువ సింథసిస్ అవుతుంది, కానీ ఎంత సింథసిస్ అయినా T4 అనేది ఇన్యాక్టివ్గా ఉంటుంది బాడీలో.
ఇట్ మీన్స్ ఇట్ డస్ నాట్ ఇంపాక్ట్ ఎనీ సెల్స్. ఎటువంటి సెల్స్ మీద దాని యొక్క యాక్టివిటీ చూపించదు. మరి ఎలాగా అంటే ఎప్పుడైతే ఆ T4 అనేది T3 కింద అంటే అయోడిన్ రిమూవ్ చేసుకుని కన్వర్ట్ అవుతుందో T3 కింద అప్పుడు యాక్టివ్ అవుతుంది. సో అప్పుడు వన్స్ T3 షోస్ ద ఎఫెక్ట్ ఆర్ ఇట్ షోస్ ఇట్స్ ద ప్రొలిఫరేటెడ్ ఎఫెక్ట్ టు ద బాడీ సెల్స్. ఓకే, అండ్ వాట్ ఈస్ హైపర్థైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం? అసలు ఏంటి ఈ హైపర్థైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం అంటే ఫస్ట్ తెలుగులో డిస్కస్ చేద్దాం. ఏంటంటే హైపో అంటే ఏంటి, తక్కువ రిలీజ్ అవ్వడం, రైట్? హైపర్ అంటే ఎక్కువ రిలీజ్ అవ్వడం. సో ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ ఉండడం ఏంటంటే ఇంత ఐడియా వచ్చిన తర్వాత TSH ఏంటి, T4 ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే డెఫినెట్గా తెలియాలి. సో TSH అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అంటే థైరాయిడ్ని రిలీజ్ చేయమని T4 హార్మోన్ని రిలీజ్ చేయమని థైరాయిడ్ గ్లాండ్కి చెప్పే ఒక హార్మోనే TSH. రిమెంబర్, TSH అనేది పిట్యుటరీ గ్లాండ్లో ఉంటుంది. సో ఎప్పుడైతే పిట్యుటరీ గ్లాండ్ అనేది TSHని రిలీజ్ చేస్తుందో, సో TSH చేయాల్సిన యాక్షన్ ఏంటి, అది థైరాయిడ్ హార్మోన్కి సిగ్నల్ ఇవ్వాలి. బాడీలో T4 లెవెల్స్ తక్కువ అయ్యాయి, సో వెంటనే థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేయాలి అని చెప్తుంది. సో TSH యాక్షన్ వచ్చేసి ఇట్ గివ్స్ సిగ్నల్ టు ద థైరాయిడ్ gland to release the T4 levels to increase in our blood. So it makes the activity. Okay, and అలాగని రిలీజ్ చేయమన్నదని చెప్పి ఎక్కువగా రిలీజ్ అయితే కనుక ఇట్ లీడ్స్ టు ద హైపర్థైరాయిడిజం. గుర్తుపెట్టుకోండి, అలాగని తక్కువ రిలీజ్ అయితే హైపోథైరాయిడిజం అవుతుంది. సో ఎప్పుడైతే మన బాడీలో ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ T4 అంటే రిలీజ్ అవుతుందో, సో ఆటోమేటిక్గా పిట్యుటరీ గ్లాండ్ అనేది TSHని రిలీజ్ ఆపేస్తుంది. ఎందుకంటే పిట్యుటరీకి తెలుసు బాడీలోకి సరిపడా T4 అనేది రిలీజ్ అయిపోయింది, సో ఇంకా నా యాక్టివిటీ ఆపొచ్చు అని పిట్యుటరీకి తెలుసు. ఓకే, అండ్ లెవెల్స్ ఆఫ్ ద T4 అంటే T4 లెవెల్స్ ఎక్కువైపోతే బాడీలో హైపర్థైరాయిడిజం అవుతుంది. It is called hyperthyroidism, and if T4 levels are decreased, it leads to the hypothyroidism. Remember, okay? So first ఈ పిక్చర్ చూస్తే ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. సో ఏంటంటే పైన ఉండేది పిట్యుటరీ గ్లాండ్, కింద కనిపిస్తుంది కదా బటర్ఫ్లై షేప్లో, దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటాం. సో పిట్యుటరీ గ్లాండ్ ఫంక్షన్ ఆల్రెడీ చెప్పాను, TSHను రిలీజ్ చేయాలి. TSH రిలీజ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, థైరాయిడ్ హార్మోన్ అనేది T4ని రిలీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే T4ని రిలీజ్ చేస్తుందో అప్పుడు పిట్యుటరీ గ్లాండ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో టర్న్ ఆఫ్ అయిపోవడం వల్ల మనకి థైరాయిడ్ లెవెల్స్ అన్ని బాడీలో ఈక్వల్గా మెయింటెనెన్స్ అవుతాయి. సో కొన్ని కండిషన్స్ చూద్దాం. నార్మల్ ఉంటుంది, హైపర్థైరాయిడిజం ఉంటుంది, హైపోథైరాయిడిజంలో ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది. సో ఫస్ట్ నార్మల్ ఏంటంటే TSH లెవెల్స్, T4 లెవెల్స్ రెండు బ్యాలెన్స్ అయిపోయాయి. అంటే TSH రిలీజ్ చేయమనగానే థైరాయిడ్ గ్లాండ్ అనేది T4 రిలీజ్ చేస్తుంది కాబట్టి అది నార్మల్. ఓకే, ఇప్పుడు TSH లెవెల్స్ అనేవి పిట్యుటరీ గ్లాండ్ రిలీజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ డెఫిషియన్సీ, ఏదో ఒక డిజార్డర్ ఉండాలి పిట్యుటరీ గ్లాండ్లో, లేదంటే థైరాయిడ్ గ్లాండ్లో హయ్యర్ అమౌంట్ ఆఫ్ T4 లెవెల్స్ కనుక సెక్రేట్ అయిపోతే దాన్ని హైపర్థైరాయిడిజం అంటాం. ఈ రెండిట్లో ఏది ప్రాపర్గా ఫంక్షన్ చేయకపోయినా అది హైపర్థైరాయిడిజమే వస్తుంది. సేమ్ అలాగే హైపో అంటే TSH అనేది ఎక్కువ అయిపోతుంది. TSH రిలీజ్ చేయమని చెప్తున్నా కూడా థైరాయిడ్ గ్లాండ్లో డిజార్డర్ ఉండడం వల్ల అది రిలీజ్ చేయలేకపోతుంది. సో అందుకు T4 లెవెల్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ హైపోథైరాయిడిజం సెకండ్ లెవెల్ ఏంటంటే TSH అసలు సిగ్నలే ఇవ్వట్లేదు థైరాయిడ్ గ్లాండ్కి రిలీజ్ చేయమని, బికాజ్ రెండిట్లో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. సో వీ హ్యావ్ టు థింక్ దట్. ఓకే, అండ్ కొన్ని సిమ్టమ్స్ అంటూ తెలుస్తాయి కదా. సో హైపర్థైరాయిడిజం ఎందుకు వచ్చింది, హైపోథైరాయిడిజం ఎందుకు వచ్చిందని. సో ఫస్ట్ హైపోథైరాయిడిజం చూద్దాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే T4 లెవెల్స్ అనేవి తగ్గిపోయాయి.
వెదర్ ఇట్ మే బీ లో లెవెల్స్ ఆఫ్ TSH వల్ల అయినా అవ్వచ్చు, but that is secondary hypothyroidism, or it may be primary hypothyroidism అని అవ్వచ్చు, that is high levels of the release of TSH. సో ఫస్ట్ ఒక పర్సన్ తనకంటూ థైరాయిడిజం అంటే తెలియాలంటే ఎనర్జీ లాస్ అవుతాడు. ఫస్ట్ ఎనర్జీ లాస్ అయిపోతారు బాగా. అండ్ ఇప్పుడు 2 కండిషన్స్ చూసుకుందాం, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపో చూస్తే థిన్నింగ్ హెయిర్ ఆర్ హెయిర్ లాస్, హెయిర్ పల్చబడుతుంది లేదంటే హెయిర్ అనేది ఊడుతుంది. లాస్ ఆఫ్ ఐబ్రో హెయిర్, దట్స్ నాట్ యాజ్ మచ్. ఎన్లార్జ్డ్ థైరాయిడ్ గ్లాండ్, సో ఇక్కడ ఏంటంటే ఎన్లార్జ్డ్ థైరాయిడ్ అంటే నెక్ దగ్గర సమ్ పోర్షన్ అనేది కొంచెం ఎలివేటెడ్గా ఉంటుంది, ఉండాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ డ్రై అండ్ కోర్ స్కిన్, సో స్కిన్ అనేది డ్రై అవుతుంది. స్లో, గుర్తుపెట్టుకోండి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే మెమరీ ఇంపైర్మెంట్ అనేది జరుగుతుంది, అంటే ఫాస్ట్గా ఏది గుర్తుపెట్టుకోలేరు. ఓకే, మెమరీ ఇంపైర్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ స్లో హార్ట్ బీట్ అవుతుంది ఎవరికి, హైపోథైరాయిడిజంలోకి, అంటే బ్రాడికార్డియా అనేది వస్తుంది. ఓకే, బ్రాడికార్డియా అంటే లో హార్ట్ రేట్. ఓకే, లో హార్ట్ బీట్. పూర్ ఎపిటైట్ అంటే పెద్ద ఆకలి లేదు అనమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అండ్ ఇన్ఫర్టిలిటీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. And one thing, so we should not feel shy to see the pictures, right? So I hope we can go into this. Infertility, fertility అనేది ప్రాపర్గా ఉండదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే there is no proper menstrual cycle. And cold sensitivity and swelling of the limbs, means they are so sensitized to the cold, and as well as swelling of the limbs, means వాళ్ళ హ్యాండ్స్ చూస్తే లావుగా ఉంటాయి. ఓకే. అండ్ ద థైరాయిడ్ గ్లాండ్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనఫ్, ఎందుకు థైరాయిడ్ గ్లాండ్ అనేది T4ని సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. సో మెయిన్ రీజన్ అది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, వెయిట్ గెయిన్ అవుతారు, పూర్ మెమరీ అవుతుంది, ఇంటాలరెన్స్ టు కోల్డ్ అవుతుంది, చలికి తట్టుకోలేరు, అండ్ ఫీలింగ్ ఆఫ్ టైర్డ్నెస్, వెంటనే అలసిపోతారు. ఓకే. హైపర్ థైరాయిడిజం చూద్దాం. హెయిర్ లాస్ కామన్, బల్జింగ్ ఐస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజ్ బల్జింగ్, కళ్ళు చాలా పెద్దగా అయిపోతాయి. అండ్ ఫ్రీక్వెంట్ స్వెట్టింగ్ అనేది కంటిన్యూస్గా అవుతుంది. అండ్ ఎన్లార్జ్డ్ అంటే నార్మల్గా కాదు, చాలా ఎక్కువగా కనిపిస్తుంది. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి నెక్ దగ్గర థైరాయిడ్ గ్లాండ్ అనేది స్వెల్ అయిపోతుంది. ఓకే. ఎన్లార్జ్డ్ లివర్ అనేది స్వెల్ అవుతుంది. వామిటింగ్, డయేరియా, ఇంక్రీజ్డ్ ఎపటైట్, వీళ్ళకి ఎక్కువ టైమ్స్ తినాలి అనిపిస్తుంది. అండ్ అబ్నార్మల్ హార్ట్ రేట్లో వీళ్ళకి ట్రాకికార్డియా ఉంటుంది, ఎందుకంటే ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ కాబట్టి. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి ఉంటాయి. ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ వల్ల జరుగుతుంది ఇదంతా. ఇరిటబిలిటీ, చాలా ఇరిటేషన్గా ఉంటుంది. నర్వస్నెస్, సో టెన్షన్, హీట్ ఇంటాలరెన్స్, వేడికి తట్టుకోలేరు. అండ్ స్లీప్లెస్నెస్, నిద్ర పట్టదు. అండ్ విజన్ ప్రాబ్లం, సో మోస్ట్లీ విజన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ వీళ్ళు చాలా సన్నమైపోతారు. థైరాయిడిజం వచ్చిన వాళ్ళు సన్నమయ్యారంటే వాళ్ళకి హైపర్ థైరాయిడిజం ఉన్నట్టు, లావ్ అయితే హైపోథైరాయిడిజం ఉన్నట్టు. ఓకే. నెక్స్ట్ వీడియో ఐ విల్ పోస్ట్, సో వాట్ ఆర్ ద టెస్ట్, సో ఇదే అంత ఇంపార్టెంట్, టెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. సో ఇఫ్ యూ లైక్ ది కంటెంట్, సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ and like, and thanks each and everyone who are supporting to the channel, and thank you. And please make sure to listen to the next video, that is test for iodine, and comment for further topics. It would be easy to me. Thank you.